నమస్కారం వీవర్స్. శ్రీ రాఘవేంద్ర మహాత్యం. శ్రీ రాయర బాల్యం. చూసేవారి దృష్టిని ఆకర్షించే ఆకర్షక రూపము ఉన్న ఆ శిశువు యొక్క సుందర రూపము ఎలాంటి గంభీర స్వభావులను కూడా ముగ్ధులుగా చేస్తుండెను. పరదేవతయైన శ్రీ వెంకటేశ్వరుని వరప్రసాదముతో పుట్టిన శిశువుకు తండ్రి వెంకటనాథుడనే నామకరణము చేసెను. ఆసేతు హిమాలయము ద్వారకా నుండి మానస సరోవరం వరకు విస్తృతమైన ఈ భారత భూమిలో ఉన్న వారందరితో వంద్యుడైన శ్రీనివాసుని వలె ఈతడు వంద్యుడు కావాలని ఆ రీతి పేరు పెట్టాడని జ్ఞానులు పరస్పరంగా సంభాషించుచుండిరి. ఇలాంటి దైవకృప ఉన్న వెంకటనాథు యొక్క బాలలీలలు గురించి చెప్పేదేముంది? అద్భుత సంఘటనలు నిత్యనూతనంగా జరిగేవి. మోకాలు మీద నిలబడి శిశువు 4 పాదములు కలిగిన ధర్మాకృతి అయిన వృషభమును పోలికతో ఉన్న ఆ భంగిమ నిజముగా ఈతడు ధర్మదేవత సాకారంగా వచ్చి నిలిచాడేమో అని కనబరుచుచుండెను. దినదినము పెరుగుతున్న ముద్దు కుమారుడికి తండ్రి వైభవంగా అన్నప్రాసన చేసిరి. వెంకటనాథుడికి 3 సంవత్సరములు నిండగా అప్పుడు బ్రాహ్మణులకు చేయవలసిన షోడశ కర్మలను ఒక్కొక్కటిగా తిమ్మనభట్టు గారు చేయ మొదలిడిరి. జాతక కర్మము, నామకరణము, అన్నప్రాశనము, తర్వాత చౌల సంస్కారము చేసిరి. తరువాత శుభముహూర్తంలో అక్షరాభ్యాసం చేయాలని వెంకటనాథునికి పలకము మీద ఓంకారమును రాసి, ఇది బ్రహ్మాండ సృష్టికి కారణుడైన శ్రీహరిని తెలుపుతుంది అని చెప్పుతుండగా చిరంజీవి వెంకటనాథుడు, నాన్న, ఇలాంటి చిన్న అక్షరము అంత పెద్దవాడైన శ్రీహరిని ఎట్లు తెలుపుతుంది అని ప్రశ్న వేసెను. వాడి బుద్ధి యొక్క తీక్ష్ణతను చూసిన బంధుజనులు ఆశ్చర్యపోయిరి. వీడు సామాన్య బాలుడు కాడు, ముందు మహాజ్ఞాని అవుతాడని ఊహించిరి. అలాగే ఏకసంతాగ్రహి అయిన వెంకటనాథుడు కూడా ఏ విషయమైనా సరే ఒక్కసారి చెబితే చాలు, పునః ఎప్పుడు అడిగినా తూచా తప్పక ఒప్పిస్తుండెను. ఈ సమయములో అతని అక్క వెంకటాంబకు వివాహమును కాశ్యప గోత్రజులైన లక్ష్మీనరసింహాచార్యులనే గొప్ప విద్వాంసులతో తండ్రి చేసిరి. తండ్రి దేహత్యజించి హరిధ్యాన పారాయణులు కాగా అన్న గురురాజాచార్యులు వెంకటనాథుని ఉపనయనమును చేసిరి. తండ్రి తిమ్మనాచార్యుల ఆశయానుసారము తమ్ముడైన వెంకటనాథుని ఉత్తమ విద్యావంతుని చేయుటకు ఆలోచించిరి. తర్వాత అక్క ఇంటిలో బావ లక్ష్మీనరసింహాచార్యుల శిష్యరికానికి పంపిరి. చిరంజీవి వెంకటనాథుని వేదశాస్త్రాధ్యయనము చేయుటకు అనువు చేసిరి. అదే ప్రకారముగా చతురమతి అయిన వెంకటనాథుడు వేదాంతములను చదువుతూ అనధ్యయనాది దినములలో మణిమంజరి, సుమధ్వ విజయాది మహాకావ్యములను అభ్యాసము చేస్తుండిరి. బహుముఖ ప్రతిభ కలిగిన వారు,
మరియు ఏకసంతాగ్రహి కనుక శీఘ్రముగా వేదశాస్త్రములలో తలస్పర్శజ్ఞాన సంపాదించిరి. శ్రీరాయరు యొక్క అక్క కొడుకైన కవితిలక నారాయణాచార్యులు శ్రీ రాఘవేంద్ర విజయ గ్రంథములో వెంకనాథుని చదువు రీతిని నిఘంటున నా లిపి లబ్ధ నైపుణ్యం అని తమరు ఎదురుచూసిన అనుభవమును రాసినారు. అంటే కేవలం అమరకోశం ఒక్కటే కాక అనేక కోశముల తలస్పర్శ జ్ఞానమును సంపాదించటమే కాక ప్రతి ఒక్క శాస్త్ర గ్రంథములో ఉన్న స్వరాక్షర వ్యంజన సంఖ్యలను కూడా తెలుసుకుంటూ గొప్పగా చదివేవారు అని రాసినారు. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనువే. ఓం శ్రీ రాఘవేంద్ర స్వామినే నమః.